హైదరాబాద్ చేరుకున్నాడు అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ. ప్రత్యేక విమానంలో శంషాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్తారు. ఇప్పటికే అక్కడ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీని ప్రముఖులు కలవనున్నారు. మెస్సీ సహా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, వీఐపీలు అక్కడ నుంచి ఉప్పల్ స్టేడియం కు వెళ్తారు. ఈ రాత్రికి ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతోంది. రెడ్ హైదరాబాద్ చేరుకున్నారు అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ. ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ ల్యాండ్ అయ్యారు. మనం చూసి ఇప్పటికే పూర్తిగా కూడా ఉప్పల్ స్టేడియం దగ్గర ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ గుడ్ ఈవినింగ్ స్వామి. ఏ విధంగా ఉంది? ఇప్పటికే మెస్సీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన ప్రముఖులు కూడా ఫలక్నుమా ప్యాలెస్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే డైరెక్ట్ గా స్టేడియంకి రాబోతున్నట్టు తెలుస్తోంది. భద్రతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశా హైదరాబాద్ కు అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో కోల్కతా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన తాజ్ ఫలక్నామా హోటల్ కు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కూడా అందరూ కూడా మెస్సీని కలుస్తారు. అందరు కలిసి రాత్రి 8 గంటల సమయానికి ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఇప్పటికే మెస్సీ రాక సందర్భంగా ఆయనకు జెడ్పీఎస్ సెక్యూరిటీని కల్పిస్తూ 3000 మంది పోలీస్ భద్రతతోటి భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున కూడా ఆయన వెళ్తున్నటువంటి అన్ని మార్గాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని మార్గాల్లో కూడా పూర్తి స్థాయిగా ఉప్పల్ స్టేడియం వద్ద అయితే దాదాపు 3-4 మంది పోలీస్ తోటి బందోబస్తు కల్పిస్తారు. వద్దకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చేటువంటి ఉప్పల్ స్టేడియం సంబంధించి సిఆర్పీఎఫ్ ఒకవైపు, ఆర్ఏఎఫ్ ఒకవైపు పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి పాసులు లేని వ్యక్తులు కూడా ఎలాంటి వ్యక్తులు లోపలికి అలౌట్ చేయట్లేదు. 8 గంటల తర్వాత ఒకవైపు మెస్సీ అక్కడ చేరుకుంటాడు కాబట్టి వాళ్ళందరికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆశ స్వామి, అటు ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర, ఇటు పక్క స్టేడియం దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే మనం కోల్కతా ఇన్సిడెంట్ చూసాము. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎంత భద్రతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కోల్కతాలో సాల్టేట్ స్టేడియంలో ఉదయం జరిగినటువంటి ఘటనతో కూడా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ అలాంటి సంఘటన జరగకుండా ముందుగానే డీజీపీ శివధర్ రెడ్డి స్టేడియం వద్దకు చేరుకొని పోలీసులకు అన్ని రకాల సూచనలు చేశారు. తాను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దాదాపుగా 37,000 మంది కూర్చున్నటువంటి సీటింగ్ సామర్థ్యం ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో అలాంటి ఘటనలకు తావు లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే కల్పిస్తున్నారు. కేవలం మెస్సీ 15 నిమిషాలు మాత్రమే వైపు గ్రౌండ్ లోకి వెళ్తారు కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంట సేపు మాత్రమే ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అక్కడ సమయాన్ని గడుపుతారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫ్రెండ్లీగా 15 నిమిషాలు గేమ్ ఆడతారు. అంతకు ముందు పిల్లలకు సంబంధించిన గోట్ మ్యాచ్లు కొనసాగుతాయి. మొత్తానికైతే నిర్వాహకులు కూడా కట్టుదిట్టమైన భద్రతకు సంబంధించినటువంటి సూచనలు చేయడం జరిగింది. ఇటు పోలీసులు, అటువైపు ప్రభుత్వం అన్ని విభాగాలను కూడా కోఆర్డినేషన్ తోని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని భావిస్తారు. ఉదయం కోల్కతాలో జరిగినటువంటి ఘటనతో కూడా తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆట ప్రెసెంట్ స్టేడియం దగ్గర సిచ్యువేషన్ ఏంటి స్వామి? అంటే అభిమానులు ఎంతవరకు వచ్చారు? ఇప్పటికే చాలా వరకు పాస్ ఉంటేనే రండి, ఆన్లైన్ లో మేమైతే పాసెస్ జారీ చేస్తాం అవి మాత్రమే తీసుకురండి, ఇక్కడ మాత్రం ఏవి సెల్ చేయట్లేదు, ఇవ్వడం లేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. మరి అభిమానుల కోలాహలానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే అక్కడ చేరుకున్నారా? ఇప్పుడిప్పుడే కొద్దిమంది అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. కేవలం పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే లోనికి పంపిస్తున్నారు. ఒకరొకరిగా తరువుగా చెక్ చేసిన వ్యక్తులు మాత్రం లోపలికి అలవాటు చేసే అవకాశం ఉంది. స్టేడియం కు 2 వైపులా ఉన్నటువంటి వైపు అంబర్పేట నుంచి ఉప్పల వైపు వెళ్లే రోడ్డు కావచ్చు, మరోవైపు అప్పిగూడ నుంచి ఉప్పల వైపు వెళ్లే 2 రోడ్ల యాక్సెస్ రోడ్లు కూడా పూర్తిగా పోలీసులను కంట్రోల్ లో తీసుకొని ఇటు ట్రాఫిక్ ని నియంత్రిస్తూ కేవలం పాసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? అంటే చుట్టుపక్కల ఎవరికి పర్మిషన్స్ లేవి మ్యాచ్ అయ్యే వరకు. అంటే మెస్సీ గానీ ప్రముఖులు గానీ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ సంబంధించిన నియమాలు పెట్టారా స్వామి? అంటే ఇప్పటికే మెస్సీ వస్తున్న పోతున్న రోడ్లలో కూడా పూర్తి స్థాయిగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ అయి ఉన్నారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కి ఆస్కారం లేకుండా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 వైపుల రోడ్లన్నీ కూడా యాక్సెస్ అంతా కూడా పోలీసులు పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. రోడ్ల పైనటువంటి హ్యాకర్స్ అందరూ కూడా అక్కడి నుంచి జరిపేషన్ చేశారు. ఒకవైపు పూర్తి స్థాయిగా రోడ్లను కూడా తరవుగా చెక్ చేస్తూ పోలీస్ ట్రాఫిక్ క్రేన్ వెహికల్స్ అన్ని కూడా ఎవరైనా రోడ్డు మీద వెహికల్స్ జామ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటు 2 రోడ్లకు సంబంధించి కూడా అన్ని రకాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రోడ్డు కూడా జామ్ కాకుండా ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున కూడా పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని అక్కడ ఒకవైపు మోహరించి ట్రాఫిక్ అయితే నియంత్రిస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
హైదరాబాద్ పాత బస్తీలోని ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భద్రత పటిష్టం చేశారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన మెస్సీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు మెస్సీని కలవనున్న 250 మంది వీఐపీలు కూడా ప్యాలెస్ లో ఉండడంతో పోలీసుల్ని భారీగా మోహరించారు. సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటల రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా వీటిది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్ గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక QR కోడ్ ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపలికి పంపడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ నుంచి ఉప్పల్ బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయన ఆటను ఎంజాయ్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు చేరుకుంటున్నారు. కొందరు క్రీడాభిమానులు ఉదయమే వచ్చేసామని చెప్తున్నారు, పాసులు తీసుకున్నామని చెప్తున్నారు. మరొక వైపు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన రచ్చను దృష్టిలో పెట్టుకుని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మెస్సీ ఒక గంట సేపు ఉంటాడంట. దానికి 20 మినిట్స్ మ్యాచ్ అన్నారు. కానీ మేము రేవంత్ రెడ్డి గారి కోసం వచ్చినాం చూడడానికి. ప్రాక్టీస్ చేసిరంట 1 వీక్ నుంచి, చూద్దామని వచ్చినాం. మెస్సీ డైహార్డ్ ఫ్యాన్స్ మేము అందరం ఇక్కడ 20 మెంబర్ దాకా వచ్చినాము. చాలా మంది వస్తున్నారంట గెస్ట్. ఇక అన్ని చూడాలి. కొంచెం పైనాక స్టార్ట్ అవుతుంది, అప్పుడు వెళ్ళి ఉంటాం. మెస్సీని చూడడానికి ఇంకా రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చినాం మ్యాచ్ కి. ఇక్కడ టికెట్లు దొరికితే ఇబ్బంది అవుతుందని పొద్దుగాలను వచ్చి కూర్చున్నాం. మా గ్యాంగ్ అంతా 20 మంది దాకా వచ్చినాం. ఎవరు గెలుస్తారంటే జై రేవంత్ రెడ్డి. हाँ, रेवंत रेड्डी वर्सेस मसी मैच है आज. हम लोग सुबह से टिकट के लिए वेट कर रहे हैं. ऑनलाइन टिकट नहीं मिली हम लोग को. हम लोग 10-12 दिन ही स्कूल फ्रेंड्स, कॉलेज फ्रेंड्स है. रेवंत रेड्डी अन्ना को तो जीतना चाहिए, लेकिन मुश्किल है. आज के मैच के लिए तो बहुत सारे लोग एक्साइटेड है देखने के लिए, कि वो तो लीजेंड वर्सेस लीजेंड का मैच है. बस देखना है शाम में क्या होगा. टिकट्स के लिए तो काफी लोग आए हुए हैं. अभी देख रहे हैं टिकट का क्या होगा, कुछ देर में मालूम होगा. क्यों तो टिकट्स तो बहुत सारे सोल्ड आउट हो चुके हैं. अभी देखेंगे. बट मैच तो अपने रेवंत सर ही जीतने वाले हैं. क्यों बोले तो उनकी फिटनेस जो है एकदम फैबुलस है. उनकी बराबरी पे क्या है, मेसी हो या कोई भी हो, उतना तो नहीं खेल पाएगा. आज जीतेंगे तो हमारी टीम ही, रेवंत रेड्डी सर की टीम ही जीतेगी. very much excited. Like it's a dream come true. First time I've seen here. So Messi is coming. That's like it's already a dream for us. It feels very good because we have never imagined that Messi, such a legend person, will come in India. And it's like I born in such an era that I can watch Messi world in the India world. So that's it. ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను
బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ లయనల్ మెస్సీ ఆయన 7:15 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించిన దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇక ఫుట్బాల్ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సీఎం రేవంత్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:50 ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 8:06 సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి దిగనున్నారు. 8:07 మెస్సీ గ్రౌండ్లోకి ఎంటర్ కాబోతున్నారు. 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ సాగనుంది. చివరి 5 నిమిషాలు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోతున్నారు. అనంతరం చిన్నారులతో కూడా మెస్సీ ఫుట్బాల్ ఆట ఆడబోతున్నారు. 8:13 విజేతను నిర్ణయించే పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. 8:18 రాహుల్ గాంధీ మైదానంలోకి దిగబోతున్నారు. 8:15 రెండు జట్లతో రాహుల్ గ్రూప్ ఫోటో దిగబోతున్నారు. అనంతరం 9:10 ఆయన ప్రసంగిస్తారు. మనం చూస్తున్నాం ఈ మెస్సీ మానియా అనేది ఇప్పుడు మనకి ఈ రోజు ఉన్నది కాదు, ఎప్పుడైతే మ్యాచ్ జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేయబోతున్నారంటూ కూడా మనం విన్నాము. అప్పటి నుంచి కూడా ఆ అభిమానుల్లో ఈ ఉత్సాహం అనేది కనిపించింది. మనతో మాట్లాడడానికి సుధీర్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్ ఆశ, చెప్పండి. సుధీర్ గారు, ఎట్లా చూడొచ్చు అంటే మనం ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచెస్ గురించి మాట్లాడాము, కానీ ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ అది కూడా మెస్సీ హైదరాబాద్ రావడము, లాస్ట్ 10 నిమిషాలు రేవంత్ రెడ్డితో పాటు ఆడడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఐ థింక్ అట్ హైదరాబాద్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ మూమెంట్ అండి మన అందరికి. బికాస్ అటువంటి హౌస్ హోల్డ్ నేమ్ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఇప్పుడు ప్రపంచంలో ఇండియాకు వచ్చాడు, కలకత్తాకు వచ్చాడు, కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అండ్ వీ ఆల్ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ, డౌటే లేదు అందులో. బట్ ఐ థింక్ నాకైతే పర్సనల్ గా అంటే సీఎం తో మ్యాచ్ ఆడడం అనేది ఎక్సైట్మెంట్ అది. బికాస్ ఒక ఫుట్బాలర్ అంత గ్రేట్ ఫుట్బాలర్ హైదరాబాద్ కు వచ్చాడు అంటే రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కు బెనిఫిట్ గా ఉండాలి, ఫుట్బాల్ ప్లేయర్స్ కు బెనిఫిట్ గా ఉండాలి. బట్ ఇదంతా కూడా మనం కలకత్తాలో చూసాం, చాలా గొడవలు జరిగాయి అక్కడ. యాక్చువల్ గా అతని స్టాచ్యూ అన్వీలింగ్ తర్వాత స్టేడియం ఏం జరిగిందో మనం కొద్దిసేపటి క్రితం చూసాం. కుర్చీలు, బెంచీలు అన్ని కూడా వర్కలు చేసేది రాజుల గ్రౌండ్. అటువంటి సిచ్యువేషన్ అరైజ్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ లో నేను అనుకుంటాను అలా కాకపోవచ్చు కూడా, బికాస్ కలకత్తాలో ఉన్నటువంటి క్రేజ్ వేరే రకంగా ఉంటుంది. బికాస్ ఒక స్టార్ ఫుట్బాలర్ వచ్చాడు ఒక ఇన్స్పైర్ చేయడానికి అందరినీ అంటే అతని యొక్క గ్లిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడడానికి ఇష్టపడతారు, నేను చూడడానికి ఇష్టపడతారు. ఆ అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కామన్ మ్యాన్ కు లేకున్నట్లయితే ఐ థింక్ అతను ఎంత రాకైనా కానీ ఇట్ విల్ నాట్ బెనిఫిట్ ఇన్ ఎనీవే అండి. బికాస్ అంటే ఇక ఫుట్బాల్ అనేది ఒక రిచ్ స్పోర్ట్ లాగా రిచ్ మెన్లే చూడగలుగుతారు అనేది విషయంలో అయితే నేను ఎప్పుడు కూడా అడగలేను. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాని ఏమంటారు, ఒక జులూస్ లాగా తీసి ప్రతి ఫుట్బాల్ అభిమాని అతన్ని చూసి అతన్ని ఆనందించేటటువంటి అవకాశం వీళ్ళు కల్పించినట్టయితే దట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అండి. ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే, కమింగ్ టు హైదరాబాద్ ఇస్ ఎ గ్రేట్ న్యూస్. ఎందుకంటే అటువంటి స్టార్ అడుగు పెడుతున్నాడంటే మనం అందరం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు అంటే అంత పెద్ద ఎక్సైట్మెంట్ ఏముండదు చెప్పండి. ఈజ్ నాట్ ఎ ఫుట్బాలర్, ఈజ్ ఎ స్పోర్ట్స్ లవర్ అంతేగాని. బట్ ఇదంతా కూడా నాకు అనిపిస్తుంది ఒక స్టంట్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అందుకనే ఇప్పుడు నేషనల్ టీమ్ కెప్టెన్ ఫార్మర్ కెప్టెన్ ఛత్రి కూడా ఏం చేశాడు, ఈ డిక్లైన్ టు మీట్ హిమ్ యాక్చువల్లీ. అతను అన్నాడు ఇండియన్ టీమ్ కు బెనిఫిట్ లేనప్పుడు, ఇండియన్ ఫుట్బాలర్స్ కు బెనిఫిట్ లేనప్పుడు ఎవరు వస్తే లాభం అని చెప్పాడు. సో ఐ థింక్ ఐ గో బై హిస్ వర్డ్స్. బట్ హిస్ విజిట్ టు హైదరాబాద్ నేను అనుకుంటాను ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనందరికీ. కొంతమందికి అయితే అవకాశం లభిస్తుందండి.
డౌట్ లేదు అందులో. ఎందుకంటే అతనికి ప్రపంచం అంతటా కూడా అభిమానులు మనం చూశాం కదా. అతడు కోల్కతాలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎటువంటి స్వాగతం అతనికి జరిగిందో, అండ్ హైదరాబాద్ లో కూడా అదే జరుగుతుంది, డౌట్ లేదు. బట్ కోల్కతాలో జరిగినటువంటి సిచ్యువేషన్ కాకుండా ఇక్కడ అభిమానులు కొంచెం పేషెన్స్ తోటి యూనో వెయిట్ చేసి అతన్ని చూసే అవకాశాన్ని పొందినట్లయితే దట్ విల్ బి గ్రేట్. యాక్చువల్లీ వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్, ఆశ, నో డౌట్. సుధీర్, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పటికే అభిమానులు వస్తున్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఆఫ్ దట్ కోల్కతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హైదరాబాద్ లో సంబంధించి ఇటువంటిది ఏది చిన్నది కూడా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అటు కెమెరాస్ తర్వాత కూడా జరుగుతాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, బెంగళూరులో ఆర్సీబీ గెలిచిన తర్వాత స్టాంపీడ్ ఆపగలిగారా? కుడ్ దే స్టాప్ దెమ్? యాక్చువల్లీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలా అరైజ్ అవుతుంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా హైదరాబాద్ లో గతంలో ఉన్నటువంటి ఫుట్బాల్ క్రేజ్ ఏం లేదు. ఇప్పుడైతే ఫుట్బాల్ క్రేజ్ ఇండియాలో ఓవరాల్ గా ఉంది, డౌట్ లేదు. హైదరాబాద్ లో కూడా ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫుట్బాల్ ఫ్యాన్స్. బట్ గతంలో ఉన్నటువంటి ఆ వైభవం హైదరాబాద్ లో లేకపోవడంతో నేను కూడా కొంచెం క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చింది. బట్ మెస్సీ వచ్చాడు అంటే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మెస్సీ ఒక మామూలు స్టార్ కదండి. యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన పిల్లవాడిని కూడా అడిగినట్లయితే మీకు మెస్సీ తెలుసా అంటే తెలుసా అని అంటారు. అంటే అంత పాపులారిటీ సంపాదించినటువంటి ప్లేయర్ కనుక, స్పోర్ట్స్ పర్సనాలిటీ కనుక అతనికి డెఫినెట్లీ ఒక డిఫరెంట్ లెవెల్లోనే ఉంటుంది. వెల్కమింగ్ కానివ్వండి, అతను ఇష్టపడడం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐ లవ్ హిమ్, ఎవ్రీబడి లవ్స్ హిమ్ యాక్చువల్లీ, బికాస్ అతని ఆట అట్లా ఉంటుంది. అతన్ని చూడడానికి డెఫినెట్లీ మీరు అన్నట్టుగా చాలా మంది ఇస్తారు. బట్ అతన్ని చూసే అవకాశం ఎంతమందికి కలుగుతుంది, అతన్ని కలిసే అవకాశం అంటే అగైన్ యూనో ఆశ మనం ఒప్పుకోవాల్సిందే. ఇదంతా రిచ్ మెన్, వాళ్ళు మాత్రమే కలవగలుగుతారండి. ఫలక్నామాకు మీకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఫలక్నామాకు మీరు కామన్ డేలోనే అసలు యాక్చువల్ గా వెళ్ళేందుకు ఛాన్స్ ఇవ్వరండి అసలు, మనకు తెలుసు కదా. సో అటువంటి చోట అతడు వస్తున్నాడు అంటే ఓన్లీ ఐ థింక్ యూనో ఇదంతా చాలా చాలా ఆర్గనైజర్స్ వాళ్ళు మాత్రమే కలుగుతారు. వాళ్ళ పిల్లలకి ఛాన్స్ ఉంటుంది. ఆ 100 ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు నాకు ఛాన్స్ ఇవ్వరు. ఓన్లీ రిచ్ మెన్, ఎవరు సెలబ్రిటీస్ కొరకు వస్తున్నారు. ఇప్పుడు రియల్ గా అతని టూర్ మీరు చూసినట్లయితే 4 రోజులు కూడా, రేపు సీఎం ను మళ్ళా ముంబైలో కలవడం, తర్వాత మళ్ళీ కోల్కతాలో కలవడం, ప్రధానిని కలవడం, ఇదంతా అంటే అతను వీళ్ళనే కలుస్తున్నాడు తప్పితే మీకు ఫుట్బాల్ ఇండియన్ టీమ్ ను కలిసి ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అదంతా ఏం లేదు. బట్ ఈస్ కమింగ్ ను మాత్రం మనం డెఫినెట్లీ ఆనందించాల్సిందే, ఆస్వాదించాల్సిందే. బికాస్ అది ఒక గ్రేటెస్ట్ మూమెంట్ గా ఉంటుంది ఇండియాలో. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు. అండ్ అతనికి ఉన్నటువంటి పాపులారిటీ మామూలుది కాదు అసలు యాక్చువల్ గా. ఫ్యాన్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం అంటే మాకు ఆన్లైన్ లో టికెట్స్ దొరకలేదు కాబట్టి మేము డైరెక్ట్ స్టేడియానికి చూస్తున్నాం అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదంతా ఎట్లా దొరుకుతుందండి, వాళ్ళు ఎట్లా పెంచుతూ వచ్చారు మీకు తెలుసు కదా. 10 లక్షలు పెట్టి ఫోటోగ్రాఫ్ తీసుకోవడం ఏంటి, ఒక 200, 300 టికెట్ నుంచి 3,000, 12,000 వరకు పెంచడం అనేది నేను ఒక కామన్ మ్యాన్ కి ఎప్పుడైతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పిస్తుందో మ్యాచ్ చూసేందుకు. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి అభిమానులు అందరూ రిచ్ వాళ్ళు ఉంటారా చెప్పండి? ఉండరు కదా. చాలా పూర్ పీపుల్ కూడా అతన్ని చాలా హృదయంతో ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళ గతి ఏం కావాలి అసలు యాక్చువల్గా? వాళ్ళకు మీరు కామన్ గా మీరు 40,000 టికెట్లు మీరు ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారంటే 20,000 టికెట్లు ఫ్రీగా ఇస్తే ఏం పోతుంది మీకు చెప్పండి? పూర్ మ్యాన్ కు అసలు యాక్చువల్ గా డిస్ట్రిక్ట్ నుంచి తీసుకురండి ఫుట్బాల్ లవర్స్ ను, డిస్ట్రిక్ట్ నుంచి ఫుట్బాల్ టీమ్స్ ను తీసుకురండి, అతన్ని చూసేందుకు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎవరు వెళ్తారండి చెప్పండి? 3,000, 4,000 టికెట్ పెట్టి కొనేవాళ్ళు మీరుంటారా నేనుంటారా చెప్పండి లిస్టులలో? ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు, అంతే కదా. సో అంటే ఇది కామన్ మ్యాన్ కు మాత్రం బెనిఫిట్ ఏం లేదు. అతడు చూడలేడు, అతడు పోడలేదు, టీవీలో చూసి ఆనందించి ఆ టీవీలోనే ఆనందం అనేది ఎప్పుడు కూడా మెస్సీని చూసి మనం అది చేయవచ్చు, డౌట్ లేదు అందులో. అంటే 10 మినిట్స్ ఉండే మ్యాచ్ కి అంటే మెస్సీ గ్రౌండ్ లో దిగే 10 మినిట్స్ లో మీరు అన్నట్టుగా 10 మినిట్స్ లో అతని పైన కెమెరానే ఉంటది. అసలు యాక్చువల్గా సేమ్ పైన కెమెరా ఉంటది, కానీ మిగతా వాళ్ళ చుట్టూ అయితే కెమెరా కూడా ఉండదు అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే. ఇదే మరి ఇది ఎగ్జిబిషన్ మ్యాచే కదా, రియల్ మ్యాచ్ కాదు కదా. ఇది ఓన్లీ జస్ట్ ఫన్ కొరకు ఆర్గనైజ్ చేసినటువంటి మ్యాచే కదా. స్పీకింగ్ ట్రూత్, నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు ఎప్పుడైతే ఒక కామన్ లవర్ కు, ఒక పూర్ రియల్ హృదయంతో ఇష్టపడేటటువంటి లవర్ కు మీరు ఫెసిలిటీస్ కనబరిచినట్లయితే అప్పుడు నేను మెచ్చుకుంటానండి. డిస్ట్రిక్ట్ నుంచి ఏమన్నా ఫుట్బాల్ టీమ్స్ ను పిలిచారా ఫ్రీగా? కరీంనగర్ నుంచి పిలిచారా? ఆదిలాబాద్ నుంచి పిలిచారా? వరంగల్ నుంచి పిలిచారా? హైదరాబాద్ లో ఎన్ని టీమ్స్ ఉన్నాయండి? హైదరాబాద్ కి ఎంత గ్లోరీ ఉండేది అసలు యాక్చువల్ గా. ఎంతమంది ఒలింపియన్స్ ఉన్నారు, ఎంతమంది ఇండియన్ టీమ్ కాడిన వాళ్ళు ఉన్నారు అసలు యాక్చువల్ గా. ఆ చరిత్ర అనేది టోటల్ గా మర్చిపోయి ఇక్కడ లీగ్స్ జరగటం లేదు, ఫుట్బాల్ టోర్నమెంట్స్ జరగటం లేదు. ఇది జస్ట్ ఇది ఒక స్టంట్ లాగా అవుతుంది అంటే ఐ థింక్ ఇట్స్ ఓకే. ఈస్ కమింగ్ ఈజ్ డెఫినెట్లీ వెరీ ఒక గ్రేటెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ అని అందులో డౌట్ లేదు. వి ఆల్ లవ్ ఇట్. ఆఫ్ కోర్స్ సీఎం ఆడడం కూడా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ దాంతో బెనిఫిట్ ఏమవుతుంది అనే విషయం మీరు ఒకసారి మీరు చెప్పిన పాయింట్ లో ఇది వరకు ఫుట్బాల్ కి అంటే ఇంత ఆదరణ లేకపోవచ్చు, కానీ మెస్సీ రేవంత్ రెడ్డి ఆడుతున్నారు అనడంతోనే చాలా మందితో మాట్లాడారు కూడా మా ప్రతినిధులు, మా రిపోర్టర్స్ మాట్లాడినప్పుడు కూడా మెస్సీ కోసం వస్తున్నాము, మెస్సీని డైరెక్ట్ గా చూడడం కోసం వస్తున్నాము. మెస్సీని గెలవడానికి ఎంత మంది ఛాన్స్ ఇస్తారండి అభిమానులకు చెప్పండి అసలు. స్టేడియం లో ఎంత టికెట్ ఎంత పెంచారు మీకు తెలుసు కదా. అదంతా ఎంత
చిన్న రేట్ నుంచి పెద్ద రేట్ గా దానికి తీసుకువెళ్ళారు అసలు యాక్చువల్గా. ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఉంచారా? ఆ టికెట్లు తీసుకోవడానికి కొనడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్నో ఓపెన్స్ అంట. మీకు మనం అయిపోయినప్పుడు చూడడం లేదా, ఎక్కడో సెంటర్స్ పెడతారు, అక్కడికి పోయి టికెట్ ఉందా అంటే అక్కడ టికెట్ ఉండదు, మళ్ళీ బ్లాక్ లో అమ్ముతారు వాటిని అన్నింటినీ. ఇదేం కొత్తనా మనకు చెప్పండి? ఇట్స్ నాట్ న్యూ టు ది ఫ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ అభిమానులకు ఇదేం కొత్త కాదు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పాపం అంతే, ఎప్పుడు ఇది ప్రపంచం కూడా అంతే. ఇది పూర్ మ్యాన్స్ వరల్డ్ కాదు, రియల్ గా చెప్పాలి రిచ్ మ్యాన్స్ వరల్డే అయిపోయింది. ఎక్కడైనా రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ పని లాగానే జరుగుతుంది అంతట. సో మనం ఆనందించలేమండి. అంటే అతను రావడం అనేది అఫ్కోర్స్ ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్, అది టోటల్ అందులో. దాన్ని మనం ఎంత మెచ్చుకున్నా అని ఎంత అప్రిషియేట్, బికాస్ మెస్సీ రావడం ఏంటంటే ఇండియాకు. అతను ఎంత బిజీగా ఉంటాడు, ఎటువంటి ఫుట్బాలర్, ఎటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీ, ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీ మన హైదరాబాద్ లో అడుగు పెట్టాడంటే ఐ థింక్ వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. డౌట్ లేదు, అందులో మాత్రం డౌట్ లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ పార్టిసిపేట్ చేసినందుకు. Today I'm really super excited here to be here, and I would really love to thank our Chief Minister Revanth Reddy for inviting Messi here for a special event here, and we didn't think about that one thing, that Messi would reach India and again to invite us. Oh my God, that's so wonderful. That's something above the box. And as I am a Cristiano fan, but I love to be here in this stadium to watch Messi live here, because he is absolute legend. మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయన ఆటను ఎంజాయ్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు చేరుకుంటున్నారు. కొందరు క్రీడాభిమానులు ఉదయమే వచ్చేసామని కూడా చెప్తున్నారు, పాసులు తీసుకున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్న పాసులు మాత్రమే అలౌ చేస్తామని చెప్తున్నారు. స్టేడియం దగ్గర ఎటువంటి పాసులు ఇవ్వడం జరగదు, పాసులు ఉన్న వారు మాత్రమే రావాలని చెప్పి ఇప్పటికే పోలీసులు నియమాలు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక మరోవైపు కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో జరిగినటువంటి రచ్చను దృష్టిలో పెట్టుకుని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని ప్రొహిబిటెడ్, అంటే ఏదైతే లోపలికి రాకూడదో, ఫోన్లు కావచ్చు, పవర్ బ్యాంక్స్ కావచ్చు, స్మోకింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇట్లా చాలా ఐటమ్స్, చాలా వస్తువుల మీదే మనకి నిషేధం విధించారు. అన్ని కూడా మనకి బోర్డు బయటే కనిపిస్తుంది. ఏ వస్తువు లోపలికి తీసుకురాకూడదు అనేది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే స్టేడియంలోకి అలౌ చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఫుట్బాల్ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే రాత్రి 7:50 ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రాత్రి 8:06 సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి దిగబోతున్నారు. 8:07 మెస్సీ గ్రౌండ్ లో ఎంటర్ అవుతున్నారు. 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ సాగబోతోంది. చివరి 5 నిమిషాలు అటు మెస్సీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ అయితే జరగబోతోంది. అనంతరం చిన్నారులతో కూడా మెస్సీ ఫుట్బాల్ ఆట ఆడబోతున్నారు. 8:13 విజేతను నిర్ణయించే పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. 8:18 రాహుల్ గాంధీ మైదానంలోకి దిగబోతున్నారు. 8:15 రెండు జట్లతో రాహుల్ గాంధీ గ్రూప్ ఫోటో దిగబోతున్నారు. అనంతరం 9:10 ఆయన ప్రసంగిస్తారు. ఇది ఈ రోజు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కు సంబంధించినటువంటి షెడ్యూల్. No, it's fortunate for us, especially our state of Telangana and in the beautiful city of Hyderabad. A player like Messi coming here to participate in a friendly match. That too between Messi 11 versus Chief Minister's 11.
is very, very. We are all very enthusiastic, and we are hope to see that match, even it may be for 10 minutes or 15 minutes. A great messiah of sport, that to a great footballer of the century is coming down to our city. Sir, an incident of Lathi Charge. Yes, you know that incident wouldn't have happened there, but many a times we see, you know, these sort of incidents happen in 1 out of 100, and that would not be example over here. Here the police, here our administration have taken all the due precautionary measures, and quietly and subtly and loudly we said this is a match, a friendly match, a exhibition match which will be over a span of 15 to 20 minutes. That's all. హైదరాబాద్ చేరుకున్నాడు అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ. ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఆయనకి ఘన స్వాగతం కూడా లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్లారు. అక్కడ ఏ విధంగా పూర్తిగా కూడా రోడ్స్ బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. మనకి 2 విండోస్ కనిపిస్తున్నాయి. రెండో విండోలో ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఆ వెహికల్స్ లోనే మనకి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అట్ ద సేమ్ టైం మెస్సీ కావచ్చు ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే అక్కడికి రాహుల్ గాంధీ కూడా చేరుకున్నారు. అక్కడే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఫలక్నుమా ప్యాలెస్కి మెస్సీ కూడా చేరుకున్నారు. వీరందరూ కలిసి ఒక్కసారే Z+ కేటగిరీతో మనకి ఉప్పల్ స్టేడియానికి కూడా చేరుకుంటారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఉదయం జరిగినటువంటి కోల్కతా మ్యాచ్ తర్వాత, కోల్కతాలో జరిగినటువంటి సిచ్యువేషన్ తర్వాత పూర్తిగా హైదరాబాద్ పోలీసులు అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మనకి హైదరాబాద్ లో మెస్సీ దిగిన తర్వాత అంటే చేరుకున్న వెంటనే ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఏ స్థాయిలో అక్కడికి అభిమానులు చేరుకున్నారో అదేవిధంగా ఘన స్వాగతం లభించింది అనేది కూడా మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. పూర్తిగా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా మెస్సీ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడికి ప్రముఖులు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన్ని ఫలక్నుమా ప్యాలెస్ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనకి సెకండ్ విండోలో కనిపిస్తున్నాయి. ఆ వెహికల్స్లోనే మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటున్నారు. పూర్తిగా చూస్తున్నాం అక్కడ బాడీ గార్డ్స్ కూడా క్లియర్ కట్గా ఉన్నారు. ఎక్కడ వెహికల్ ఆగకుండా రోడ్ అంతా క్లియర్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఫలక్నుమా ప్యాలెస్ నుంచి మనకి ఉప్పల్ స్టేడియంకి వచ్చేటప్పుడు కూడా ఇదే విధమైన సెక్యూరిటీతో వస్తారు. మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఫలక్నుమా ప్యాలెస్లోనే ప్రజెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అభిమానులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. టికెట్స్ దొరకని వాళ్ళు కూడా ఒకవేళ ఇన్ కేస్ బయట ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి బయట కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అంటే 7 గంటల ప్రాంతంలో మనకి మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతోంది. Please.